సంక్రాంతి పండగకి జనం సొంతూలకు వెళ్లడంతో భాగ్యనగరం బోసిపోయింది. నిత్య రద్దీగా ఉండే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. కాలనీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. మెయిన్ జంక్షన్స్ ట్రాఫిక్ ఫ్రీగా ఉన్నాయి. వాహనాలు పెద్దగా లేకపోవడంతో సిటీలో ఎయిర్ పొల్యూషన్ కాస్త తగ్గింది. సంక్రాంతి పండగకి నగరవాసులు పల్లెబాట పట్టడంతో భాగ్యనగరం బోసిపోయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు స్వస్థలాలకు వెళ్లడంతో హైదరాబాద్, సికింద్రాబాద్లో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర జిల్లాలకు పెద్ద సంఖ్యలో జనం తరలి వెళ్లారు. దీంతో ప్రధాన రహదారులు, కాలనీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండగకి నగరం నుంచి 30 లక్షలకు పైగా పబ్లిక్ తమ స్వగ్రామాలకు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది. నార్మల్ డేస్ లో ఫుల్ ట్రాఫిక్ ఉండే ప్రాంతంలో ఇప్పుడు వాహనాల రద్దీ తగ్గింది. మెయిన్ జంక్షన్స్ ట్రాఫిక్ ఫ్రీగా మారాయి. మియాపూర్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, కేపీహెచ్బీ, ఎల్బీ నగర్, మణికొండ, పంజాగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట, ఉప్పల్ రింగ్ రోడ్, వనస్థలిపురం, హబ్సీగూడ, తార్నాక, అమీర్పేట్ ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నిత్యం బిజీగా కనిపించే హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, ఐటీ క్యారిడర్, ఐక్య వంటి ప్రాంతంలో రోడ్లన్నీ బోసిపోయాయి. పట్నం వాసులు ఊర్లకు వెళ్లడంతో సిటీలో వాహనాల రద్దీ తగ్గడంతో పాటు నిర్మాణ పనులు ఆగిపోయాయి. నగరంలోని చాలా ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెరుగైంది. గత 2 రోజుల కిందటి వరకు 200గా ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 150కి తగ్గింది. అయితే ఐటీ క్యారిడర్, సెంట్రల్ జోన్ ఇతర ఏరియాల్లో గాలి నాణ్యత ఇంకా పూర్ స్టేజీలోనే ఉంది. ఈసారి రెండో శనివారం, ఆదివారంతో పాటు పండుగ కోడి కలిసి రావడంతో చాలా మంది పండుగకు 2-3 రోజులకు ముందుగానే ఊరిబాట పట్టారు. సంక్రాంతి ముగిసే వరకు నగర రోడ్లలో ఇదే పరిస్థితి కనిపిస్తుందంటున్నారు స్థానికులు.